హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజీని. ఈరోజు మనం టెంపుల్ స్టైల్లో దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ రైస్ తీసుకొని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న దాన్ని ఒక గెరిటతో బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అలాగే వేడి పాలను 1.5 గ్లాస్ వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ క్వాంటిటీ తీసుకుంటామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వేడి పాలను తీసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు పెరుగు వేయకూడదు, పులిసిపోతుంది. అందుకని చల్లారి పెట్టుకోవాలి. తాలింపు కోసం ఒక బాండి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇవి మొత్తం కలుపుకొని ఒకసారి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కారానికి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి మొత్తం కొద్దిగా వేగాక ఇందులో ఎండుమిరపకాయలు ఒక 3 వేసుకోవాలి. ఇలా ఎర్రగా తాలింపు వేగాక కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకోవాలి. కరివేపాకు బాగా వేగాక లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, స్మెల్ కూడా. ఇలా పాలు వేసాం కదా, వేడి పాలు మొత్తం చల్లారాక రైసు 2 కప్పులు పెరుగు వేసుకోవాలి. కమ్మటి పెరుగు వేసుకోవాలి, లేదంటే పులిసిపోతుంది రైస్ అనేది. అంతే అండి, మనం తాలింపు పెట్టుకున్నాం కదా, ఆ తాలింపు మొత్తం ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే క్విక్గా ఎసేగా అయిపోయే రెసిపీ దద్దోజనం అండి. టెంపుల్కి వెళ్ళేటప్పుడు అమ్మవారి దగ్గరికి ఇలా దద్దోజనంని ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన రెసిపీ అండి దద్దోజనము. దేవి నవరాత్రుల్లో 5వ రోజు చేస్తారు. టెంపుల్స్ కూడా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళండి అమ్మవారి దగ్గరికి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.